నమస్కారం అండి. నేను మీ తేజాని. తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఎముకల బలానికి, అలాగే వయసు వచ్చిన పిల్లలకి, అలాగే వయసు పెరుగుతున్న పిల్లలు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చక్కగా తినగలిగిన హెల్దీ స్వీట్ రెసిపీ అండి. అవునండి, మనకి ఎముకల బలాన్ని కూర్చే ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఆయిల్ ఏమీ వాడుకోకుండా, నెయ్యి వాడాల్సిన అవసరం కూడా లేకుండా చాలా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అరకప్పు వాటర్ అనేది వేసుకోవాలండి. అలాగే అందులోకి మనము 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుని, ఆ సాల్ట్ కరిగిన తర్వాత వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు అరకప్పు రాగి పిండి తీసుకుని ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అవునండి, మనకి ఏమాత్రం కలుపుకోవడం రాకపోయినా కూడాను మనకి ఈ పిండి అనేది ఉండలు కట్టేస్తుంది. సో ఈ పిండి కలుపుకునేటప్పుడు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. ఈ పిండి ఈ వాటర్లో మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకొని, మొత్తం కలిసింది అని అనుకున్నప్పుడు మనము ఈ వాటర్ కూడా అంత ఎగిరిపోయినప్పుడు ఈ పొయ్యి మీద ఈ కలిసిన పిండిని చక్కగా దింపుకొని పక్కన పెట్టుకోవాలండి. అవునండి, దింపుకొని పక్కన పెట్టుకుని ఒక మూత పెట్టుకుని మనము ఒక పావుగంట సేపు కవర్ చేసుకోవాలన్నమాట. ఈ పావుగంట సేపు కవర్ చేసుకున్న తర్వాత ఈ పిండి కొంచెం గోరువెచ్చగా మారుతుంది. అప్పుడు ఈ పిండిని బాగా మసాజ్ అనేది చేయాలి. అవునండి, ఎంత బాగా మసాజ్ చేస్తే ఈ రాగి పిండికి అంత జిగురు అనేది వస్తుందండి. ఈ జిగురు రాకపోతే గనక మనం చేసుకునే స్వీట్ రెసిపీ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఎంత బాగా మనము మ్యాష్ చేయగలిగితే అంత బాగా మసాజ్ చేయండి. దానివల్ల పిండికి చక్కని జిగురు అనేది వచ్చి మన స్వీట్ రెసిపీకి చాలా చక్కగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా కలుపుకొని ఈ రాగి పిండి ఏదైతే ఉందో ముద్దను పక్కన పెట్టుకుని, నేను ముందుగానే దీనికి కొబ్బరి లౌజ్ అంటాం కదండి, ఆ కొబ్బరి లౌజ్ని చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మీకు ఆ రెసిపీ కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ కొద్దిగా ముద్దను తీసుకుని చిన్న అప్పంలాగా చేసుకోవాలండి. పలచగా చేసుకుని దాంట్లోకి మనము దానికి సరిపడా స్టఫింగ్ ఏదైతే కొబ్బరి లౌజ్ ఉందో ఆ లౌజ్ని ఇందులో పెట్టుకోవాలన్నమాట. మా గోదావరి సైడ్ అయితే దీన్ని మేము కొబ్బరి లౌజు అని అంటామండి. అదిగోండి, ఆ మిశ్రమాన్ని కాస్త పెట్టుకుని చక్కగా అందులోంచి ఇది కొబ్బరి బెల్లం మిశ్రమం అనేది బయటికి రాకోకుండా చక్కగా బంతిలాగా చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు రావడం కొంచెం కష్టంగా ఉంది, కుదరడం లేదు అనుకుంటే గనక మీరు ఆకుకి ఆయిల్ అనేది రాసుకుని చక్కగా అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ చేసిన వాళ్ళకు ఇది రావడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుందండి చేసుకోవడం అనేది. సో అలా రాదు అనుకున్న వాళ్ళు కాస్త నెయ్యి అప్లై చేసుకుని, లేకపోతే కాస్త ఫ్లోర్ ఉంటుంది కదండి, మనం కొంచెం పిండిని డస్టింగ్ చేసుకుని కూడా మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత అదిగోండి చక్కగా అలా చుట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, మీకు మామూస్ చేయడం వస్తే అలా కానీ, లేకపోతే మనం చక్కగా చేసేసుకోవచ్చండి ఈజీగానే. ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా చేసుకోవాలన్నమాట. మొత్తం రౌండ్గా చేసుకోవాలి. మీకు ఎక్కడైనా కాస్త పగిలినట్టు అనిపిస్తే కనుక దాన్ని పిండిని మనం చేతితో అడ్జస్ట్ చేసుకుంటే అలా రౌండ్గా వస్తాయండి. మీరు ప్రాక్టీస్ చేయగా అవి ఇంకా బాగానే వస్తాయి. లేకపోతే ఇప్పుడు నేను చేతితో చేసి చూపిస్తున్నా కదండి, ఎలా చేసినా కూడాను చాలా చక్కగా ఆ స్టఫింగ్ అందులో పెట్టుకుని చక్కగా బంతిలాగా, మీకు ఒకవేళ ఇలా రౌండ్గా రాకపోతే కనుక మనము కజ్జికాయ చేస్తాం కదండి, కజ్జికాయ షేప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను కజ్జికాయ షేప్లో కూడా చేశానండి, మీకు అది కూడా చూసుకోండి. అంటే కొంతమందికి ఇది రౌండ్ చుట్టడం రాదండి, బట్ కజ్జికాయ షేప్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇవ్వండి, ఇలా అన్నీ చక్కగా చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన ఇవన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకునే లోపల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకునండి, అందులో హాట్ వాటర్ వేసుకుని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వాలన్నమాట. అవునండి, వీటిని మనం చెప్పాం కదండి, ఆయిల్ కానీ ఏమి వాడుకోకుండా, డీప్ ఫ్రై చేయకోకుండా, ఏమీ చేయకుండా చక్కగా స్వీట్ అన్ని రెడీ చేసుకుంటామని చెప్పి దానికోసం అన్నమాట మనము దీన్ని స్టీమ్ చేసుకుంటాం అన్నమాట. అదిగోండి, అలా
వాటర్ పెట్టుకుని అందులో స్టీమర్ బౌల్ పెట్టుకొని మనం ఏవైతే మనం చేసుకున్నామో రాగి పిండితో వాటిని చక్కగా ఇక్కడ పెట్టేసుకుని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో స్టీమింగ్ అనేది పెట్టుకోవాలండి. దాన్ని నేను కవర్ చేయడానికి 2 అరిటాకులను పెట్టుకున్నాను. ఒకవేళ మీకు స్టిక్ అయిపోతే ఫీల్ అయితే కనుక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోండి. అసలు స్టిక్ అవ్వండి. ఒక 8 నుంచి 10 నిమిషాలకి ఇదిగోండి మన స్వీట్స్ అనేవి చక్కగా రెడీ అయిపోయిందండి. అవునండి, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, ఆరోగ్యానికి చాలా పర్ఫెక్ట్గా ఎవరైనా తినగల ఈ స్వీట్ రెసిపీ అనేది చేసుకోవడం అంత ఈజీ, తినడం కూడా అంత ఈజీ అండి. 8 నుంచి 10 నిమిషాల్లో లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన రాగి స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.